నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ వీ టాక్స్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ జోరిష్ ఫోమర్ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు గారికి నమస్తే అండి. అలాగే జూపుడి ప్రభాకరరావు గారు వైసీపీ సీనియర్ నాయకులు అండ్ లైవ్లో మనతో జాయిన్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ ఫ్లో లీడర్ రాజశేఖర్ రెడ్డి గారు, వారికి కూడా నమస్తే. 3 అంశాలు ఉన్నాయి సార్ విజయబాబు సార్. ఈరోజు టీ కాంగ్రెస్లో తుఫాను 15 మందిలో నిరసన సెగలు భగభగలాడుతూ వెలుపలకు వస్తున్నాయని చెప్పి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఆవిడ మాట్లాడారు. నిన్న ట్వీట్ చేశారు, ఈరోజు మాట్లాడారు. తెగతెంప అనే దిశగా నడుస్తోంది. అండ్ టీ కాంగ్రెస్లో అసంతృప్తులు ఏకమవుతున్నారా, ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారా, ధిక్కార స్వరానికి అధికారం దక్కుతుందా అనే అంశం. ఇంకోటి అమరావతిలో 3 కార్పొరేషన్లు, ఒకే అమరావతి కోసం 3 కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అంటారు, తర్వాత ఇంకొకటి దానికి హంగులు పొంగులు అది ఇంకో కార్పొరేషన్ అంటారు, సిఆర్డీ ఒక పక్క ఆల్రెడీ ఉన్నది. దీంతోపాటు రాజమండ్రి క్యాడర్లో డేర్ నింపిన జగన్మోహన్ రెడ్డి గారు మాఫియాకి, ఇసుక మట్టి మద్యం మాఫియాలకు వార్నింగ్ ఇచ్చి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో విజయం మీద ధీమా వ్యక్తం చేస్తూ డే 2 రూటు ఫిక్స్ చేయబోతున్నట్టు కూడా సంకేతం ఇచ్చారు. ఈ అంశాలకు సంబంధించి మాట్లాడే ముందుగా తెలంగాణ కాంగ్రెస్ అంశం తీసుకుందాం. మనతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే. రాజశేఖర్ రెడ్డి గారు వినిపిస్తోందా? రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే, వినిపిస్తోందా? సరే, ముందు బయట ఒకసారి సుస్మిత ఏం మాట్లాడారో చూసి డిబేట్లోకి వెళ్దామండి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఏం మాట్లాడారు? రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. రేవంత్ రెడ్డి నువ్వు గాని, రేవంత్ ప్రకాష్ రెడ్డి గాని, వాళ్ళ తాత గాని, వాళ్ళ అయ్య గాని, ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఈ లోపల మరి ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా, మరి ఎట్లుంటుందో చూద్దాం. మరి అప్పటి వరకు ఎలక్షన్ వరకు సో అది ఇప్పుడు నేను కొంచెం అది చెప్తే అది బాగోదేమో కానీ, సరే ఇప్పుడు డైపర్లు వేసుకున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఇస్తామని అంటున్నారు కదా, అది మాత్రం కొంచెం తప్పని చెప్పి ఆయన ఇప్పటికే నడవలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు. ఈయన మరి వృద్ధునికి 80 ఏళ్ళు వచ్చినానికి ఇస్తా అని చెప్పి అంటుంటే హాస్యాస్పదంగా అనిపించి మరి ఈ రోజు రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు సార్, ఆడియో తను మాట్లాడి వినపట్లేదు. ఓకే, ఆమె ఏం మాట్లాడారంటే, రేవంత్ రెడ్డి గారు మీరు కానీ ఇంకా అసలు బ్లా 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 ఎవరు వచ్చినా సరే నేను ఇక్కడ ఎమ్మెల్యే, ఏదో సమ్ ఇండికేషన్ ఈజ్ దేర్ అండి. అక్కడ ధిక్కార స్వరాలన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తున్నాయి. 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలందరూ ఒక దగ్గరికి చేరబోతున్నారట. ఈమె నేను ఎమ్మెల్యే మీరు ఎవరు వచ్చినా సరే నేను ఎమ్మెల్యే. ఏంటి 2 ఏళ్ల తర్వాత ఈ ధిక్కార స్వరాల ఈ తీవ్రత పెరిగింది ఎందుకంటారు? ఏం జరుగుతోంది తెలంగాణ కాంగ్రెస్లో? హలో, నమస్తే, వినపడిందా అండి నా ప్రశ్న? హలో, వినిపించిందా అండి నా ప్రశ్న? సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా సార్, ధిక్కార స్వరాలు ఇవన్నీ ఉంటేనే ప్రజాస్వామ్యం ఉంటుంది సార్. మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుగా అని చెప్పడం తప్పేందండి, దానిలో ఏం పెద్ద కొత్తగా ఏముంటుంది? తప్పుగా అని చెప్పొద్దా? ఏ పార్టీలైనా సరే సార్, ఈ పార్టీ ఆ పార్టీ ఇంకో పార్టీ కాదు. తప్పుని సరిదిద్దుకునే పరిస్థితి వచ్చినప్పుడు తప్పు అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని సరిదిద్దుకునే సమయం సరిదిద్దుకుంటాము. ఈ రోజు మా పొంగులేటి గారు అంత క్లియర్ గా మా నుంచి తప్పు జరిగింది క్షమించమని కోరుతున్నాను అంత గౌరవంగా చెప్పిన లీడర్ ఎవడని ఉంటాడండి. సో తప్పు జరిగింది అనేది కన్ఫెస్ చేశారు, దిద్దుకోవాలి కదా, జరిగిందని చెప్పి ఊరుకుంటే సరిపోదుగా. అదే ఇప్పుడు సరిదిద్దుకోవడానికి 2-3 రోజుల నుంచి కంటిన్యూగా తన మీటింగ్లు పెడుతున్నాడు. ఏ విధంగా దీన్ని రిజాల్వ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఏవైతే నిజంగా కూడా 22,000 పడాల్సినవి కూడా బయటికి తీసుకురావాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు వెనక నుంచి. దాన్ని పసిగట్టింది కాబట్టి ఆలోచన చేసి దాన్ని ఆలోచిస్తున్నారు. అంతే తప్ప
దీంట్లో తప్పు జరిగితే ఖచ్చితంగా సరిదిద్దుకుంటామండి. మాకు సమయం ఇచ్చింది ప్రభుత్వం, ఇది తప్పు ఏ మనిషి తప్పు చేయడండి, ఏ మనిషి తప్పు చేయడు, చెప్పుకునే ధైర్యం కూడా కావాలండి. తప్పు జరిగింది, నా నుంచి తప్పు జరిగింది, నేను సరిదిద్దుకుంటా అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి కదండి ఎవరికైనా సరే. సరే ఆ తప్పు సరే 22 అది భూకంపం. ఈ తుఫాన్ ఏంటండి? 15 మంది ఇప్పుడు ఆవిడ మాట్లాడారు, సుస్మిత గారు. ఆవిడది తెగతెంపులు చేసుకునే ధోరణిలో ఉన్నారా? అందరూ కలిసి ఆవిడ చేత మాట్లాడించారా? సరే ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, ఇంకా రాజకీయాలు మొత్తంగా ఆమె అంటే చూడనట్టుంది. కానీ తొందరగా మాట్లాడడం వాళ్ళకి ఇబ్బంది అండి. అవన్నీ కూడా ఎందుకు మాట్లాడాలి, మనకి ఏం అవసరం ఉందండి? ఇంటర్నల్ పార్టీలు మాట్లాడుకోవాలి కదండి అవన్నీ కూడా. మీరన్నారు కదా ప్రజాస్వామ్యం ఏదైనా ఆలోచించి మాట్లాడతారని, మీరే చెప్పారు కదా ప్రజాస్వామ్యం ఎక్కువ ఇలాంటివి ఉన్నప్పుడే కదా. తప్పేం లేదండి, నేనేం కాదనట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత బహిరంగంగా సభ మీద మాట్లాడినప్పుడు ఆమె ఈరోజు ఆమె ఏ లైన్ లో ఉందన్నది కూడా ఆలోచించాలి. ప్రజల నుంచి వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పే బాధ్యత మాకుంది. 15 మంది అసమర్థులు ఉన్నారా, 50 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా అనేది అది రూల్ అవుట్ అండి. కాంగ్రెస్ పార్టీలో నేను 35 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీని చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని ఏ విధంగా మాట్లాడుతుంది అనేది మాకు తెలుసు. సో ఈ చిన్న చిన్న విషయాల మీద మేము ఆ అమ్మాయి మాట్లాడినంత మాత్రాన సరే అమ్మాయి ఏదో ఆవేశాల్లో మాట్లాడుతుండొచ్చు, సరే ఆమెనే రియలైజ్ అవుతుంది. ఆ రోజు కూడా మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా రియలైజ్ అయింది. ఇక్కడ ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పాపం అన్నెసరీ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇబ్బంది కలిగిస్తుందని నేను అనుకుంటా పర్సనల్ గా అయితే. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా మన మిత్రుడు ఆయన చెప్పినట్టు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అనేటువంటిది దశాబ్దాల కాలంగా మనం వింటున్నటువంటి మాట. అయితే వాళ్ళకి బలహీనత అదే, బలం కూడా అదే కాంగ్రెస్ పార్టీలో. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మారిపోయినటువంటి రాజకీయాల నేపథ్యంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో అసలు కాంగ్రెస్ అనగానే విపక్షాలు విమర్శించేది ఏంటంటే కప్పల తడిక అని చెప్పని, లేకపోతే మఠాలు అని చెప్పని చెప్తూ ఉంటారు. అలాంటి మఠాలు లేకుండా గడిచిన 2 సంవత్సరాలుగా మాత్రం వాళ్ళందరినీ కూడా చాలా గట్టిగా ఒకే దీని మీద ఒక డిసిప్లిన్డ్గా లాక్కొచ్చినటువంటి మాట మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. అది హైకమాండ్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ సర్దుబాటు చేసుకోవడంలో కానీ ఎవరు కాదన్న లేనటువంటి విషయం. అయితే జీవన్ రెడ్డి వ్యవహారం తీసుకుంటే హీ వాజ్ ఎ స్టాంచ్ కాంగ్రెస్ మ్యాన్ వన్స్. అటువంటి జీవన్ రెడ్డి ఆయన వెళ్ళలేక బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో చాలామంది అఫెండ్ అయ్యారు. సరిగ్గా డ్యామేజ్ కంట్రోల్కి వీళ్ళు సరిగ్గా ట్యాకిల్ చేయలేదేమో అనేటువంటిది. సో అదొక ఎపిసోడ్ అయిపోయింది. అక్కడి నుంచి ఈ ధిక్కార స్వరాలు అనేటువంటివి ప్రారంభమయ్యాయని చెప్పాలి. వెంటనే చిన్నారెడ్డి అంటే ఎప్పుడు వాడు చిన్నారెడ్డి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఒక లాయల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు. తర్వాత ఏంటంటే మంచి దీంట్లో కూడా ఎక్కడా కూడా వివాదాస్పద రహితుడిగా పేరున్నటువంటి వ్యక్తి. అలాంటి చిన్నారెడ్డి కూడా మనస్తాపంతో నేను జీవన్ రెడ్డి బాట పట్టవలసి వస్తుంది అని చెప్పని మాట్లాడటం అనేది అయితే ఖచ్చితంగా అది ఒక సీరియస్ ఇష్యూగానే తీసుకోవాలి. ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఏంటంటే అతనే చిన్నపిల్లాడు కాదు కదా, పరిణితి చెందినటువంటి నాయకుడు, ఎందుకు మాట్లాడాడు ఏమిటనేది అది అలా ఉంచినట్లయితే మనం గడిచిన కొన్ని రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాయిస్ వింటూనే ఉన్నాం. ఆయన చాలా బహిరంగంగానే విమర్శలు చేస్తా ఉన్నాడు. వీళ్ళ సంగతి ఇలా ఉంటే ఒక 15 మంది ఇటీవల కాలంలో మెల్లమెల్లగా దాదాపుగా ఈ నిరసన గళాల సంఖ్య ఏదైతే పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చెప్పాలంటే మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 2 మంత్రుల వ్యవహార శైలితో పాటుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు, నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మురళీ నాయకు, పూచకొళ్ళ రాజశేఖర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, దొంతి మాధవరెడ్డి, బేర్ల ఐలయ్య, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాత్రం డిన్నర్ మీటింగ్ మాత్రమే దాన్ని కొంచెం టోన్ డౌన్ చేసి చెప్పాడు. కానీ వీళ్ళందరి సమావేశంలో కొన్ని అసంతృప్తి ఇవి అయితే వ్యక్తమైంది అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి. ఫస్ట్ ముందుగా మనం తీసుకున్నది జీవన్ రెడ్డిది ఒక వార్నింగ్ బెల్ కింద తీసుకోవాలి. దాని కంటిన్యూషన్గా చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి వ్యవహారం. చిన్నారెడ్డి గారు మాట్లాడించారు. జెండా పట్టనటువంటి వ్యక్తిని
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రాజకీయం. గన్పూర్ కూడా అదే జరిగింది. ఇన్ని తప్పు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తా కానీ నేను పోను. కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు 23 జిల్లాలు? యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ ఆ ఆక్రోశాన్ని వెళ్ళబుచ్చుకున్నటువంటి దీన్ని కూడా మనం పాజిటివ్ మేనర్లోనే చూడాలి. ఎందుకంటే సోమవీడు నాకు దశాబ్దాల కాలంగా మంచి మిత్రుడు చెన్నారెడ్డి. సో అటువంటి వ్యక్తి అంత ఆవేశంగా మాట్లాడటం కొంత ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కూడా గురై ఉండవచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఆయన కంటిన్యూస్గా ఓపెన్గానే ఆయన రెబల్ స్టార్ ఎస్, అది యాప్ట్గా ఉంటుంది. సో ఇదిలా ఉంటే గడచిన 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి నిర్ణయాలు, పొంగులేటి పనితీరు మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు అంటే డాక్యుమెంటెడ్గా వీళ్ళందరినీ కూడా కలిపితే ఈ సంఖ్య అయితే ఖచ్చితంగా గణనీయంగానే ఉంటుందని చెప్పాలి. ఇప్పటికిప్పుడు కొంతమంది బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు. సో ఈ రెండింటినీ కూడా ఇక్కడ మనం వీళ్ళు రెబెల్స్ అని చెప్పని ఇప్పటికిప్పుడైతే నేను అనను, కానీ ఇది రెబెలేన్ అనే కంటే కూడా ఇప్పుడు మనం మిత్రుడు అన్నారు కాబట్టి ఒక ప్రెషర్ పాలిటిక్స్ కింద అయితే ఖచ్చితంగా చూడాలి. ఈ ప్రెషర్ టాక్టిక్స్ అనేది ఇంకా యాప్ట్గా ఉంటుందేమో. ఈ ప్రెషర్ పాలిటిక్స్ మరి క్రమంగా దాన్ని హ్యాండిల్ చేయకపోయినట్లయితే అది ఎటు దారి తీస్తుంది ఏమిటి అనేది గమనించాలి. ముఖ్యంగా మోర్ ఓవర్ ఇటువైపు బీఆర్ఎస్ కూడా తన విమర్శలకు పదును పెట్టింది. నిన్న ఇవాళ కూడా చూసాం హరీష్ రావు చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు ప్రజల పక్షాన. అంటే ప్రజా సమస్యలను మీరు 2 రోజుల్లో పరిష్కరించేస్తాం, అయిపోతుంది, పొరపాటు జరిగిపోయిందని చేతులు దులుపుకోవడానికి సాధ్యం కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లక్షలాది ఎకరాల భూములు, తర్వాత ఫ్లాట్లు, ఇవన్నీ కూడా పైసా కూడబెట్టుకొని వాళ్ళ జీవితాలన్నిటికీ భద్రంగా అదొక ఆరో ప్రాణంగా వాళ్ళ ఆస్తిని కూడబెట్టుకుంటే దాన్ని ఓవర్ నైట్ ఒక బ్లాంకెట్ ఆర్డర్తో ఇది మీరు 22లో ఏలో ఉందని చెప్పానంటే కొంతమంది చనిపోయారు, కొంతమంది అనారోగ్యం పాలయ్యారు, కొంతమంది పెళ్ళిళ్ళు ఆగిపోయాయి, ఇంకొంతమంది చదువుల కోసం అని చెప్పని అనుకుంటే ఇవన్నీ కూడా ఏంటండి, దిస్ ఆర్ ఆల్ ఇర్రికవరబుల్ డ్యామేజెస్. చిన్న పొరపాటు కాదు అది. కుటుంబాలు ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇంత గ్రేవ్ మిస్టేక్ని చాలా సింపుల్గా ఇదేదో అధికారులు చేశారని, పోనీ ఆ అధికారుల మీద అయినా సరే మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని మంత్రి గారు చెప్పినట్టయితే బాగుండేది. అలాంటి మాట కూడా చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దాదాపుగా 1 కోటి ఎకరాలు, లక్షలాది కుటుంబాలు ఎక్కడికక్కడ మనం చాలా రోజులుగా డిస్కస్ చేస్తున్నాం. ఇంత తీవ్ర స్థాయిలో ఈ సమస్య ఉంటే 2 రోజుల్లో అనేటువంటిది ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే తప్ప ఈ ఒక హ్యూమన్గా మాత్రం ఈ సమస్యను పరిష్కరించడం అనేది అసాధ్యం. బట్ ఆయన చేస్తే మనం స్వాగతించవచ్చు. బట్ హౌ ఇట్ ఈస్ అనేది ఆయన అక్కడ కూడా నెరేట్ చేయలేదు. ఎస్, దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆశ పెట్టారు 2 డేస్లోని. జస్ట్ ఆయన కొన్న క్రెడిబిలిటీ, మంత్రి గారు కదా చెప్పింది, నమ్ముతారు. ఆ 2 రోజులు అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్ద ఎత్తున కమోషన్ వస్తుంది, అది ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం అది నోటీస్ చేసే ఉంటుంది సార్. ఎందుకంటే ట్యాంక్ బండి మీద జరిగిన మిలియన్ మార్చి ఆ దృశ్యాలు ఇంకా వాళ్ళ కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. అంటే వాళ్ళ ధీమా ఏంటనేది అయితే నాకు తెలియదు. మళ్ళీ మనం ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఇష్యూ అనేటువంటిది సాదాసీద ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఉండొచ్చు, ధిక్కార స్వరాలు ఉండొచ్చు, నిరసన గాళాలు ఉండొచ్చు. దాన్ని మీరు ఏదో రకంగా మళ్ళీ మీ అబ్జర్వర్ వస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు. బట్ వేరస్ ది ఇష్యూ విచ్ బిలాంగ్స్ టు ది కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్, వాళ్ళు సఫరర్స్గా ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. మీకు సమీప భవిష్యత్తులో మళ్ళీ స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ది డ్యామేజ్ కంట్రోల్ దానికోసమే ఇదంతా చేశారనే మాట కూడా వచ్చింది కదా సార్. ఎన్నికలకి డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు జనరేట్ చేయడానికి అవసరం లేదా అంటే దీంతో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు, బహుశా ఎన్నికల ఖర్చు కోసమే ఇదంతా తీసుకొచ్చి జనం నెత్తిని రుద్దారని చెప్పి ఒక అభియోగం ఉన్నది.
అండ్ రెండో అంశం ఏంటంటే మిలియన్ మార్చ్లో 10 లక్షల మంది, ఇది 10 మిలియన్ల మార్చ్ జరగబోతోంది అనే ఒక ఇండికేషన్. జనంలో కడుపులో లుంగలు చుట్టుకున్న వేదన ట్యాంక్ బండ్ మీద మళ్ళీ ప్రతిధ్వనిస్తే కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలదా? సార్ ఖచ్చితంగా తప్పు జరిగింది సార్. దీంట్లో నేనేమి సమర్థించుకోవడానికి లేదు, దీంట్లో ఏమీ ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా రూపాయి కూడేసుకున్న భూమి ఇమీడియట్ గా నిన్న 22,000 లేదు 22,000 వచ్చిందంటే దాని బాధ ఏందో నాకు కూడా తెలుసు. కానీ ఒక్కటైతే క్లియర్ గా చెప్తా సార్, ఇది ఓన్లీ మ్యాన్ మేడ్ మిస్టేక్ సార్. ఇదే టెక్నికల్ రీజన్ తోటి తీసుకోవచ్చు. ఇది పెద్ద సార్ అన్నట్టు ఇదేం బ్రహ్మ విద్య కాదు సార్. సింపుల్ గా ఏ విధంగా అయితే ఇప్పుడు పాత నిన్నటి వరకు 22 ఉన్నారు ఉండనివ్వండి, ఎందుకు 22 ఉన్నది దాని మీద మీరు తర్వాత విశ్లేషణ చేసుకోండి. కానీ ఈ రోజు 22,000 పడ్డదాన్ని అదే సింగిల్ ఏదైతే ఒకటే స్ట్రోక్ తోటి, అంటే ఒక కంప్యూటర్ స్ట్రోక్ తోటి ఏదైతే 22,000 తీసుకొచ్చినారో అదే కంప్యూటర్ స్ట్రోక్ దానికి తీసుకపోవచ్చు. నిన్నటి వరకు భూములు యాజ్ ఇట్ ఈస్ కూడా సాఫ్ట్వేర్ ఏరియాలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఐ డోంట్ నో వై ఆఫీసర్స్ హ్యావ్ నెగ్లెక్టెడ్ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా సార్, ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. ఈ రోజు సీఎం గారు చాలా క్లియర్ గా ఉన్నారు. సార్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి సార్, మేము ప్రతిదీ ఎలక్షన్ కోసం చేస్తామనే మాట అవాస్తవం సార్. మేము పట్టించుకోమండి అవన్నీ. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నప్పుడు ఇలాంటి టెక్నికల్ మిస్టేక్ జరిగినప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే దాని మీద కూడా బాధేస్తుంది సార్. నాకు కూడా అధికారులు చెప్పి చేయించింది ఎవరండి? అది కూడా చూడాలిగా. సింప్లీ కెనాట్ త్రో మర్డ్ ఆన్ ది అఫీషియల్స్ కదా, బ్యూరోక్రాట్స్ మీద వేసేయకూడదు కదా. వాళ్ళు అలా విచ్చలవిడిగా చేస్తుంటే మరి మీ ప్రభుత్వం ఇంత అప్రోర్ వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం రెస్పాండ్ కాలా. వాళ్ళ మీ ప్రభుత్వం నోటీస్ లో ఇది స్పష్టంగా ఉన్నది. 1 కోటి మంది బాధితులు హైదరాబాద్ చుట్టుముట్టిన 4 జిల్లాల నుంచి ఉన్నారు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ అనదర్ తెలంగాణ ఉద్యమం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మరి మీరేమంటారు? సరే, జూపూడి ప్రభాకర్ గారు అంటే చాలా నిజాయితీగా రాజశేఖర రెడ్డి గారు మీకు ముందర ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ గా కన్ఫెస్ అయ్యారు, మీరు అడ్మిట్ అయ్యారు. పార్టీలో తలదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా పర్ఫెక్ట్గా తను ప్రభుత్వంలో జరిగినటువంటి దాన్ని తప్పని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మినిస్టర్ గారు కూడా దాన్ని సెటరైట్ చేస్తున్నాడని చెప్పాడు. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు మినిస్టర్కి అధికారాలు ఉన్నాయా లేకపోతే చీఫ్ మినిస్టర్కి అధికారాలు ఉన్నాయి? దీనిలో 22A పెట్టింది ఎవరు? జస్ట్ లైక్ దట్ ఆఫీసర్స్కి దీన్ని పూసేసి వదిలేయాలనే ఒక నేపథ్యాన్ని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటే వెదర్ ది మినిస్టర్ ఈజ్ కన్సర్న్ ఆర్ నాట్, అబౌవ్ ద మినిస్టర్ ఎవరైనా దీని మీద ఇంకా కంట్రోల్ పెట్టుకుంటే మినిస్టర్ చేయగలడా? 2 రోజులు అనేది రేపు అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు మీరు ఇది ఒక సబ్జెక్ట్, ఏది 22A అనేది ఒక సబ్జెక్ట్. బట్ ది ఇంటర్నల్ ఇది గవర్నమెంట్, బట్ ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక వార్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే అత్యంత నిజాయితీపరుడు అనుకున్నటువంటి జీవన్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయారు ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ డెలిగేషన్స్, అవన్నీ కాదనుకుని ఆయన వెళ్ళిపోయి నిన్న ఒక మాట ఏమన్నాడంటే, నిన్న మీరు మీటింగ్ జీవన్ రెడ్డి గారిని మీరు చూసినట్లయితే ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ అన్నాడు. ఇందాక మన రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సర్వసాధారణం. ఎప్పుడు పాత కాంగ్రెస్ అయితే, ఇది కొత్త కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ మనిషి ఏం చెప్తున్నాడంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ లిమిటెడ్ కంపెనీ అంటున్నాడు. లిమిటెడ్ కంపెనీలో కూడా ఇలాంటివి ఉండడానికి అవకాశం లేదు. సో కొండా సురేఖ విషయానికి వస్తే నాకు తెలిసి కొండా సురేఖ గారి ఫ్యామిలీయే, కొండా మురళి గారు, కొండా సురేఖ గారు, సుస్మిత గారు, వీళ్ళెవరు ముఖ్యమంత్రులను ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు. వెదర్ ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరు లెక్క చేసేది. సో ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షి, కొండా మురళి గారు నేను ఇద్దరు ఎమ్మెల్సీలవి. ఆయన అప్పుడప్పుడు వచ్చేవాడు. వచ్చినప్పుడు సభకి కౌన్సిల్లో సార్ సభకు వస్తే లేటుగా వస్తే అటెండెన్స్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ఆయన వచ్చే టైంకి రిజిస్టర్ వెళ్ళిపోద్ది. అన్న నా రిజిస్టర్ ఏదంటే నీకు ఆబ్సెంట్ పడిపోయింది, నువ్వు లేట్ వచ్చావంటే ఏదన్నా మా వరంగల్ అయితే నేను వచ్చిందా ఉంచుతారు కదా, ఏదైనా ఏడేం తీసేస్తున్నారు అన్నాడు. దిస్ ఇస్ నాట్ యువర్ వరంగల్ అని చెప్పాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అంటే ఇది ఆయనకి నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యం. కొన్నిసార్లు ఆయన సంతకం నేను పెట్టేవాడిని, మురళి గారి సంతకం ఒకసారి ఇంకొక జోక్ మీకు చెప్తాను. మురళి గారు చాలా లేటుగా వస్తున్నాడు ప్రతిరోజు. మా చైర్మన్ గారు ఏంటంటే ఏది లేటుగా రావడం అంటే, మా చైర్మన్ గారు మీకు తెలుసు బాగా, చక్రపాణి గారు చాలా బాగా ఉండేవాడు. ఏంటి లేటుగా రావడం ఏంటి, ఎర్లీగా రాకూడదంటే
లేదు సార్ నేను వచ్చేసరికి నా రిజిస్టర్ కూడా తీసుకెళ్ళిపోయారంటే అట్లనే ఉంటుంది, ఇది స్కూల్ లాగా ఉండాలా అని చెప్పాడు ఆయన. సార్ సంతకం మీద నేను పెట్టాను కొంతకాలం. ఒకరోజు నేను ఐ వాంట్ టు టెస్ట్ హిమ్ వెరీ క్లోజ్లీ. అన్నా ఏంటి వరంగల్లో కూడా నువ్వు వస్తే ఇట్లానే ఉంటుందా, సభలో ఎవరన్నా నువ్వు వచ్చినప్పుడు అట్లానే కూర్చుంటారా లేచి నిలబడతారన్నా? అరే అవును కదన్నా, మా దగ్గర అయితే నేను వస్తే అందరు లేచి నిలబడతారన్నా, ఏడైందన్నా ఒక్కడు కూడా లేవట్లేదు అన్నాడు కౌన్సిల్లో సరదాగా. ఒకరోజు నేను కొండ మురళి గారు వచ్చారు అన్న, ఆ పక్కన తెలుగుదేశం ఒక అపోనెంట్ చాలా గట్టిగా ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ అని, దాడి వీరభద్ర గారు అని. వస్తే ఏంటంట ఇదే వరంగల్లా లేచి నిలబడటానికి అంటే అట్లా వరంగల్ వాళ్ళకంటూ స్థానికంగా ఒక హోల్డ్ ఉన్నటువంటి ఫ్యామిలీ వివాదాలు ఉన్నాయి లేవంటానికి అదే లెవెల్ని రోసీ గారు వచ్చిన తర్వాత సురేఖ గారు రోసీ గారికి అడ్డం తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పెట్టలేదు అప్పటికి ఓదార్పు యాత్రలో తను కూడా చాలా సీరియస్గా తిరిగారు. తర్వాత బయటకు వచ్చారు, మళ్ళీ టీఆర్ఎస్లో చేరారు, వెళ్ళారు, ఇవన్నీ జరిగినాయి. కానీ బట్ సీ యాజ్ ఎ ఫ్యామిలీ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్, కొండా ఫ్యామిలీ అంటేనే దే నెవర్ ఐ మీన్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ చీఫ్ మినిస్టర్ వాట్ ఎవర్ మే బి ద పోస్ట్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ మేము చెప్పింది నడవాలనుకుంటారు. ఏంటి సుష్మిత ఏంటి, షీ డజంట్ హ్యావ్ ఎనీ పోస్ట్. మీరు ఇందాక చూస్తే రేవూరి ప్రకాష్ రెడ్డి అబ్బ కానీ రేవంత్ రెడ్డి అబ్బ కానీ అంటే ఆ లాంగ్వేజ్ కూడా వచ్చేసింది. ఇవన్నీ వచ్చిన అనొచ్చు అనకూడదు, తను చెప్పింది కాబట్టి మనం కూడా అనొచ్చులేండి. ఇంత విచ్చలవిడి స్వతంత్రం నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉందంటే నాకు తెలిసి సురేఖ గారు మాట్లాడాల్సింది ఈవిడ మాట్లాడిందేమో. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో చూస్తే సురేఖ గారు అన్నీ కూడా ప్రతిదీ మినిస్టర్గా ఉండి గొడవలే పోవటం, మళ్ళీ పీసీసీకి వెళ్ళటం, ఆడ చైర్మన్ కలవటం, లేకపోతే ఇంకొక మీనాక్షి గారిని కలవటం, లేకపోతే ఢిల్లీ వెళ్ళటం, ఇవన్నీ ఫేస్ చేయడం, ఇవన్నీ ఆ ఫ్యామిలీకి సర్వసాధారణమే. వరంగల్ జిల్లాలో ఇది నాకు తెలిసి అలా ఉండే వాళ్ళు నడుపుతున్నారేమో. అలా ఉంటేనే అంటే ఆవిడ వ్యాఖ్యల్ని కేవలం ఆవిడ సొంత వ్యాఖ్యలుగా చూడాలా, అసంతృప్తుల వాళ్ళకి మిగతా వాళ్ళతో కూడా ఏ సంబంధం ఉండదండి. నాకు తెలిసిన వాళ్ళ ఫాదర్ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ ఆవిడ ఇండివిజువల్ మేమేం చెప్పలేదు, ఆవిడకి స్వాతంత్ర్యం ఉంది మాట్లాడుతుంది అని చెప్పి అన్నారంటే జస్ట్ ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేసినట్టే. దెన్ ఇక్కడ ఒక్క సెకండ్ సార్, అంటే సుష్మిత గారు మాట్లాడారు, వాళ్ళ అమ్మగారు మళ్ళీ ఆ పిల్లకి ఏదో తెలియదు అంటారు. తర్వాత ఆఖరికి మురళి గారు వస్తారు, ఆయన నేను చూసుకుంటానండి ఒక లెటర్ ఇస్తాడు, మొత్తం వరంగల్ అంతా నేనే కదా చూసుకునేది, దానిలో కూడా ఈ పిల్ల కూడా ఉంటుంది అనుకుని వదిలేస్తారు. వాళ్ళు కూడా వరంగల్ అల్టిమేట్గా వాళ్ళకి ఏంటంటే వరంగల్ చూసేవాళ్ళు కావాలి, వదిలేదు. వెన్ కమ్స్ టు ద చెన్నారెడ్డి గారు చాలామంది విజయబాబు గారు చెప్పినట్టుగా లేకపోతే మీకు నాకు కనపడ్డట్టుగా ఆయనేమి చిన్న వ్యక్తి కాదు, వెరీ వెరీ కోర్ ఆనెస్ట్ పర్సన్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా ఆ లెవెల్లో మాట్లాడారంటే హ్యూమిలియేషన్ ఎక్కడ దాకా వెళ్ళింది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీలో హ్యూమిలియేషన్ ఉంటుంది. రీసెంట్గా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా ఒప్పుకుంటాడేమో, చాలామంది నిజాయితీగా పార్టీకి పనిచేసే వాళ్ళు ఒక్కపోతోటి ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళు ఎందుకో తట్టుకోలేకపోతున్నారు. అక్కడక్కడ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే వీళ్ళందరినీ ఎవరు కన్సోల్ చేసుకోవాలి? అంతెందుకు జగ్గారెడ్డి మాట్లాడాడు, నవంబర్ తర్వాత జగ్గారెడ్డి ఏంటో చూపిస్తానన్నాడు. జగ్గారెడ్డిని నిన్న పోయి మెదక్లో మీటింగ్ పెట్టిన తర్వాత సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, జగ్గారెడ్డి అంటే ఏమనుకుంటున్నారు అసలు, ఆయన ఇలాంటి వ్యక్తి కాదు, రాహుల్ గాంధీకి హనుమంతుడు లెక్క, ఈయన మన మాట ఎందుకు వింటాడు, ఆయన మాట వింటాడు, కాబట్టి ఎక్కడి నుంచి కంట్రోల్ చేయాలో నాకు తెలిసినట్టుగా ఆయన చమత్కారంగా ఆయన మాట్లాడొచ్చాడు. అంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడే నేపథ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణమైన దే హ్యావ్ టు సీ దేర్ కాంపిటేటర్ నౌ. ఎవరు ఇలా కాంపిటేటరు? టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్. చాలా వాళ్ళు కుటుంబంగా విడిపోయినా మళ్ళీ ఒకటయ్యి మళ్ళీ జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడు కూడా యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ఎంతైనా చేయనివ్వండి ఉంటుంది. దీన్ని డైనమిక్స్ మార్చుకొని పోలరైజేషన్ వైపు నడిపించడం కోసం నాకు తెలిసి ఇదిగో సోదరుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళు నెమ్మదస్తులు కానీ లేకపోతే పరిస్థితిని అర్థం చేసుకునే వాళ్ళు చాలా హ్యాండ్స్ రేవంత్ రెడ్డి గారికి అవసరమేమో ఇప్పుడు. లేకపోతే వాళ్ళు ఒక మాట అన్నారు, ఈ బ్యాచ్ ఇంకో మాట అన్నది అనుకోండి. ఆయనేమి నాకు తెలిసి రాజశేఖర రెడ్డికి ఎంత అంటే చిన్నవాడే ఫ్లోర్ లీడర్ అయి ఉండొచ్చు. రియల్లీ కాంగ్రెస్ పార్టీలో వీ హ్యావ్ టు అప్రిషియేట్ సచ్ టైప్ ఆఫ్ మైండ్స్. మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు అదే ప్లేస్లో ఇంకో వాళ్ళు పెట్టారనుకోండి, చూస్తూ ఉండరు, సంగతి చూస్తూ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఇంకో ప్రెస్ మీట్ ఆడ పెట్టి వెళ్ళిపోతారు. దో ఇట్ ఈస్. అండ్ మీ మల్లురావు గారు ఏంటి, ఇప్పుడు ఆయన డిసిప్లినరీ కమిటీకి చైర్మన్ కాబట్టి అందరికీ టీ పార్టీ ఇస్తాడు, టీ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ ఇస్తాడు, ఇంకో పార్టీ కాకపోతే ఇంకో చోట ఎక్కడో కూర్చోబెట్టి అరే ఏంద్రా ఇది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అంటాడు పెద్దోడు కాబట్టి. ఇవన్నీ జరుగుతున్నాడు. అక్కడ ఆయన సంపత్తిని కన్సోల్ చేయాలన్నా
మహబూబ్ నగర్లో. మల్లురావుకి చాలా టాస్క్లు ఉన్నాయి. కొండ నాకు తెలిసి మురళి గారు మల్లురావు రమ్మన్నా కూడా రాడు గాంధీ భవన్కి. తర్వాత మాట్లాడదాం లేపో, లేకపోతే మా ఇంటికి రా అంటాడు. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 2 yearsలో ఎలక్షన్స్కి వెళ్ళిపోతాయి. లాస్ట్ ఇయర్ వాళ్ళది కాదు, ఆల్రెడీ నాకు తెలిసి 3 years ఓవర్. ఎస్, లాస్ట్ ఇయర్ వాళ్ళది కాదు, ఇంకో 1 yearలో ఉన్నారు వాళ్ళు. 1 yearలో చాలా వరకు సెట్ ఈ చేసుకోవాలి. నేపథ్యంలో ఇంత జటిలమైనటువంటి సమస్య ఇది మన 22A సార్. దానిలో ఒక్క నిమిషం రానా సార్? 22Aలో లాస్ట్ టైము మీరు యాక్చువల్గా మీరు తర్వాత వాసుదేవన్ గారు మేము ఒక షో చేసాం సార్, ఇక్కడ మీ దగ్గర కూర్చొని చేసాం. ఐ థింక్ దట్ వాజ్ ద ఇనిషియల్ బిగినింగ్ టు 22A అనుకుంటాను. చాలా మంది మాట్లాడటానికి మీరు ఇందాక అన్నారు సో మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే మే కమ్ టు ది ట్యాంక్ బండ్ అని. సో రావడానికి 22A ప్రతి వాడు దాని మీద ఇప్పుడు అంటే సామాన్య మానవుడి దగ్గర ఒక కుంట లేకపోతే 1 ఎకరా, లెస్ దాన్ 1 ఎకరా, 200 గజాలు, 100 గజాలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత భూమి దాన్ని పెట్టుకొని పెరిగిపోయింది నా భూమి కాస్ట్ అనుకోవడానికి, వాడికి అమ్ముకోవడానికి అవకాశం లేదు. వాడు ఎక్కడో వేరే దానిలో ఉండిపోతుంది. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రెవెన్యూలో ఉన్న దరిద్రం ఏంటంటే చాలా సబ్జెక్టులు ఉండిపోతాయి. ఒకటేమో 22A అంటాడు, ఇంకోటేమో మన ఇనామ్ అంటాడు, ఇంకోటేమో అసైన్ అంటాడు, ఇంకోటి రకరకాలు ఈ పేరుతోటి అసలు ల్యాండ్ ఉన్నవాడికి 200 గజాల 1000 గజాల వాడికి అర్థం కాకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతూ ఉంటాయి. దీనికి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎనీ మ్యాజిక్ బ్యాండ్ మీ దగ్గర ఉన్న మంత్రదండం ఉందా? ఒకప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గర ఉండేది, ఆయన దగ్గర పొన్నుకర్ర ఉండేది. సార్కి తెలుసు, ఎందుకంటే సార్ చాలా దగ్గరగా చూశారు విజయబాబు గారు చెన్నారెడ్డి గారు వాళ్ళని. ఇప్పుడు అలాంటి పొన్నుకర్ర ఏమన్నా మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది? ఇలా అనగానే మంత్రకాలు అనగానే అన్ని ప్రైవేటు భూములన్నీ ప్రభుత్వ భూములు అయిపోగాక అని ఏమన్నా అన్నారు కదా. అలాగే ఇప్పుడు ప్రభుత్వ భూములన్నీ అప్పాలన్నీ కప్పలన్నీ అప్పాలు అయిపోవటం అనేది అలాంటి స్కీమ్ ఏదైనా ఉందా? సార్ ఒక్కటైతే చెప్తా సార్, అంత పెద్ద సీనియర్స్ ముందర నేను మాట్లాడడం చాలా కష్టం, కానీ ఒకటైతే చెప్పగలుగుతా సింపుల్ గా, ఇది పెద్ద రాకెట్ సైన్స్ అయితే కాదండి. దాన్ని రివర్ట్ చేయడం ఎంత పడుతుంది? ఇది రాకెట్ సైన్సా? మనందరం చదువుకునే వాళ్ళమే. నేను కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా, ఎట్లా చేయాలనో ఎట్లా రివర్ట్ బ్యాక్ చేయాలో కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. నేను చెప్పే కానీ చెప్పేది వచ్చిన నేను కూడా బాధితున్నే ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేసుకుంటే పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది. రానున్న జిహెచ్ఎంసీ అనుకోండి, ఎంఎంసీ అనుకోండి, సిఎంసీ ఎలక్షన్స్ అనుకోండి, మేమందరం కూడా నాతో పాటు ఎంతో మంది కార్యకర్తలు ఏళ్ళ నుంచి కష్టపడుతున్న 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం లేక ఎంతో ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు సీనియర్ నాయకులు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు, చిన్నారెడ్డి ఎలక్షన్ నేను చేసినండి హైదరాబాద్ లో, ఐ వాజ్ ద ఏజెంట్ ఫర్ చిన్నారెడ్డి గారు. అట్లాంటి సీనియర్స్ మాట్లాడినప్పుడు కొంచెం నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు సార్ వాళ్ళు చెప్పినట్టు చిన్నారెడ్డి గారు వీళ్ళిద్దరు కన్సిడర్ చేస్తాం. ఎందుకు కన్సిడర్ చేస్తాం అంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ ఇన్ ద పార్టీ, నాట్ పార్టీ, ఇన్ ద వ్యవస్థ. అంటే పొలిటికల్ వ్యవస్థలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడే సార్ ఒక మాట అన్నారు జూపరి గారు, అక్కడ సఫకేషన్ ఉందనేది. సఫకేషన్ అనేది ఒకటండి, మైగ్రేషన్ ఇస్ మెయిన్ సఫకేషన్ ఫర్ ఎవ్రీబడి. మైగ్రేషన్ ఏదైతే వేరే పార్టీ నుంచి అక్కడ మైగ్రేషన్ జరుగుతుందో దట్ ఈస్ ద మెయిన్ సఫకేషన్. ఇప్పుడు అక్కడ ఏమవుతుందండి, ఇప్పుడు నేను ఉన్నాను లోకల్, నేను ఒక పేరు చెప్తా, ఒక సీఏ గారిని అపాయింట్ చేయమని, ఇంకోరు వస్తారు ముందే ఆ పార్టీలో మైగ్రేట్ అయ్యి వచ్చి ఏదో టీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో ఏదో ఒక పార్టీ నుంచి వచ్చి వాళ్ళు ఒక పేరు చెప్తారు. ఆ పేరు పడిపోయింది అనుకోండి, నా పేరు పడలేదు అనుకోండి, అఫ్ కోర్స్ దట్ ఇస్ సఫకేషన్ ఫర్ us. సో నిజాయితీ అది డెఫినెట్ గా సఫకేషన్. రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మీరు అంటే మాట్లాడచ్చు అన్ని చెప్పేశారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఐ థింక్ రాజశేఖర రెడ్డి గారు హ్యాస్ అనదర్ అసైన్మెంట్. థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ సార్, ఒకే అమరావతికి 3 కార్పొరేషన్, సిఆర్డీఏ ఉంది, మరి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని అందరూ విశ్వసిస్తుంటారు. అదేదో రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అని కొందరు కెట్టనలు అంటుంటారు. అండ్ అది కాక ఇంకోటి డెవలప్మెంట్ అథారిటీ ఇంకోటి వచ్చింది, అది కాక ఇంకో ఆ కార్పొరేషన్ వచ్చింది. ఎవరిని అకామిడేట్ చేసి ఎవరికి పునరావాసం కల్పించడానికి అసలు ఏ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పుట్టిన సిఆర్డీఏ చేయలేనివి మిగిలిన 2 కార్పొరేషన్లు చేస్తాయి. అసలు ఏం జరుగుతుంది సార్? టెండర్లు పిలిచినప్పుడు దానిలో పారదర్శకత ఎందుకు లోపించింది అక్కడ? ఎస్, ఇదే ఇక్కడ అమరావతిలో ఎంతసేపు ఏంటంటే అదే అమరావతి పూర్తి కాదు, లేకపోతే ఇది కాదు, కానీ అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, అమరావతిలో యాక్చువల్ పిక్చర్ ఏంటి అనేది కనుక ఖచ్చితంగా దీని మీద ఒక డిబేట్ జరగాల్సిన అవసరం ఉందండి జూపూడి గారు. ప్రతి పార్టీ కూడా, ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇప్పుడు యాజ్ ఏ రైట్లీ రైజ్డ్ ద క్వశ్చన్,
3 వ్యవస్థలు అసలు ఎందుకు? ఒక రాజధాని నిర్మాణానికి సంబంధించి అసలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తాయి. వాటి మీద అసలు డిబేట్ జరగట్లా. అదే పొలిటికల్గా రాజకీయ నాయకులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఏంటి, ఇప్పుడు సిఆర్డిఏ ఉంది, ఏడీసీఎల్ ఉంది, ఏజీఐసిఎల్ ఉంది. అసలు ఈ 3 వ్యవస్థలు దేనికి అంటే ఇక్కడ టెర్మినాలజీకి సంబంధించిన క్లారిటీ కూడా అవసరం. అది ముందు తెలుసుకోవాలి. ఇక్కడ సిఆర్డి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది అందరికీ అమరావతి గురించి ఉన్న నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ సిఆర్డిఏ అది బాగానే పాపులర్ అయింది. ఓకే, బట్ రెండో సంస్థ ఉంది, ఇది ఏడీసీఎల్ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మరి ఇదేంటి, ఈ తోక ఏంటి అనేది ఒకటి. తర్వాత క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఏడీసీఎల్ అండి. ఈ ఏడీసీఎల్ ఏమిటి? అదేవిధంగా ఏజీఐసిఎల్ అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్. 3 సంస్థలు పెట్టారు. ఈ 3 సంస్థలను పెట్టడం వల్ల ఇదేమిటంటే అధికారికంగా ఈ 3 యొక్క రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు ఫ్రేమ్ చేశారు. బాగానే ఉంది. అయితే ఈ ఏపీసీఆర్డిఏ యొక్క ఇది తర్వాత ఏపీ ఏడీసీఎల్కి సంబంధించి ఇవి చేసేటువంటి పనులు ఏమిటి అనేటువంటి దాన్ని కూడా వాళ్ళు మొత్తం మీద డిజైన్ చేశారు. బాగానే ఉంది. అయితే ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని చెప్పి అంటాం కదా, ఎస్పీవీలు, ఈ ఎస్పీవీలు ఏర్పాటు చేయడం అనేది ఓకే, కానీ బట్ భారీ ప్రాజెక్టుల్లో సంబంధించి ఫినాన్స్ రింగ్ అంటే ఫినాన్స్ చేసేటప్పుడు పీపీపీ ఇంప్లిమెంటేషన్లో దాంట్లో ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఇది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సిఆర్డిఏ ప్లానింగ్ అండి, తర్వాత ఈ ఏడీసీఎల్లో ఎగ్జిక్యూషను, ఏజీఐసిఎల్లోనేమో ఫినాన్సింగు, పీపీపీ ఇలాంటి చోట్ల. అంటే 3 చోట్ల కూడా ఈ ఫైలు తిరుగుతుంది. 3 చోట్ల తిరిగిన తర్వాత ఒకవేళ లెటర్స్ మనం ఏదో శాపనార్థాలు పెడుతున్నాం అది ఇదని కాదు, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయ్యింది అనుకుందాం. ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాన్మేడ్ కన్స్ట్రక్షన్స్ అంతే తప్ప ఇక్కడ ఇది శాపనార్థం కాదు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయితే అప్పుడు దీని బాధ్యత కమిషనర్దా, ఎండీదా, బోర్డుదా, గవర్నమెంట్దా? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎందుకంటే హ్యూజ్ పబ్లిక్ మనీ ఇక్కడ ఉంది. పబ్లిక్ మనీ అంటే మీరు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చినా, మిగతా చోట్ల నుంచి తీసుకొచ్చినా, ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే దాన్ని పే చేయాల్సింది ఎవరు? 2 లక్షల కోట్లు పబ్లికే కదా. సో దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే వీటికి సంబంధించి ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించిన ఒక బాధ్యత వహించాలి. అందుకోసం అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అనేటువంటిది ముందు సభలో పెట్టాలి. ఇప్పుడు కౌన్సిల్లో జరుగుతుంది ఏంటంటే నువ్వు ఎద్దులాగున్నావా, లేకపోతే ఇంకోటి ఏంటి మొద్దులాగున్నావా, ఇలాంటి తిట్టు పురాణం, నువ్వు దద్దమ్మవా లేకపోతే ఈ వీటి మీద చేసేసి ప్రజాధనం, అది కూడా ప్రజాధనం దాన్ని నీరు గార్చేసి ఎవడ హీరోయిజం అనే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఈ తెర వెనక జరుగుతుంది ఏంటంటే హ్యూజ్ మిస్అప్రాపరేషన్ జరిగిపోతూ ఉంది. దీని గురించి అటు మన ఫ్లోర్స్లో కానీ ఇటు బయట కానీ దీని మీద ఎక్కడ డిబేట్స్ జరగడం లేదు. ఏమని అసలు ఎంత శాంక్షన్ అయింది, శాంక్షన్డ్ స్టాఫ్ ఎంత, కాంట్రాక్చువల్ స్టాఫ్ ఏంటి, సంవత్సరానికి వీళ్ళ జీతాలు ఎంత, కన్సల్టేషన్స్ ఖర్చు ఎంత, వెహికల్ అడ్మినిస్ట్రేషను, లీగల్ కన్సల్టేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంటు, కన్సల్టెంట్స్కి ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంత, ఈ 3 కార్పొరేషన్స్ ఉన్నాయంటే 3 కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ ఎంత, డూప్లికేషన్ దేనికోసం, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. అసలు ఈ కార్పొరేషన్లో దేనికి అంటే కేవలం అప్పులు సమీకరించడానికి. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఉన్నాం, నేను ఒక్కడిని ఈ చేయి జాపితే నాకు వచ్చేది ఒక చేతికి, 3 కలిసి 3 చేతులు జాపితే అది ఇప్పుడు సామెత కూడా ఉంది కదండి, మొత్తం 10 మంది ఏదో మీ సంతోషం అంతే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఫినాన్సింగ్లో వరల్డ్ బ్యాంక్ ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, హడ్కో లాంటి సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారీ ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్ అమరావతి డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం 800 బిలియన్ కోట్లు ప్రకటించింది. దానికి 25 సంవత్సరాల మెచ్యూరిటీ, 6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఏడీబీ కూడా
788.8 మిలియన్ల కోట్లు. అంటే ఇప్పుడు నేను ఈ అక్షరాలు, ఇది ఏపీసీఆర్డీఏ 11,000 కోట్లు, హడ్కో లోన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన జీవో కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు నేను ఇవన్నీ చదివాను అనుకోండి, మనకి అక్కర్లా. మనకు కావాల్సింది ఏంటంటే వాడు వీడినేమని అన్నాడు, వీడు వాడినేమన్నాడు, వీడు కులం పేరు తిట్టాడా, వాడికి మగతనం ఉందా, లేకపోతే స్పైసీ అంటే మైండ్ సెట్ పబ్లిక్ ఎంత కరప్ట్ అయిపోయిందంటే, ఒకవైపు ఏమో ఇంత సీరియస్ ఇష్యూస్ మీ రాష్ట్రంలో, జార్ఖండ్లో కూడా ప్రజా చైతన్యం కనిపించిందండి. ఎంత బాధ ఏంటంటే ఇక్కడ కావాల్సింది మనకేమి, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీ వన్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎందుకు ప్రజా చైతన్యం అనేటువంటిది చచ్చిపోయింది, ప్రజల మైండ్లో ఎందుకు కరప్ట్ అయిపోయింది. ఏదో ఒక అల్పజీవులకు సంబంధించి వాళ్ళ గురించినటువంటి ఒక వ్యక్తిగత సమాచారం ఉంటే దాని మీద డిబేట్లు పెట్టేస్తారు, దాని మీద వీడియోలు లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటాయి, వాటి గురించి అలా 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 చూసేస్తుంటారు. ఇక్కడ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే దీని మీద రాజకీయ నాయకులు కూడా డిబేట్. సార్, 2 అంశాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు మొత్తం 3 కార్పొరేషన్ల గురించి మాట్లాడారు. ఎస్, ఇంత దగ్గర 2,455 కోట్ల రూపాయలు. ఈ అప్పు ఎవరు తీరుస్తారు? అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు వైసీపీ ఉంది, ప్రభాకర్ రావు గారు ఇక్కడే ఉన్నారు, జూపూడి గారు నిర్మోహమాటంగా వారిని అసెంబ్లీకి ఎలాగో వాళ్ళు వెళ్ళటం లేదు, దే హావ్ డిసైడెడ్. వాళ్ళ పట్టుదల ఏందో మనకు అర్థం కాదు. కౌన్సిల్లో మాట్లాడటానికి ఏంటి వీళ్ళకి ఇబ్బంది? ఇంత హోంవర్క్, వాళ్ళకి ఒక పెద్ద వ్యవస్థ ఉంది, మీడియా కమ్యూనికేషన్ వింగ్ ఉంది, హోంవర్క్ చేసుకోరండి? కౌన్సిల్లో మాట్లాడాలి ఇదంతా. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, మీరు భీష్మించి కూర్చున్నారు, కౌన్సిల్లోనే మాట్లాడాలిగా. అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు హస్ గివన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎనఫ్ రీజన్. సో మేము కౌన్సిల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిడామినెంట్గా కౌన్సిల్లో ప్రతి అంశాన్ని మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంది. అయితే ప్రతిపక్షం పాలకపక్షం దాన్ని బుల్డోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం. నేను ఇక్కడ లేపారు కాబట్టి విజయబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రీసెంట్గా ఏమన్నాడంటే, ఇది ఒక మున్సిపాలిటీ ఏరియా, అమరావతి అయినప్పుడు కూడా మున్సిపాలిటీ ఏరియాకి సంబంధించిన అంశం అన్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా అన్నాడో, అమరావతిని లార్జ్ స్కేల్లో మేము డెవలప్ చేస్తాం 2 లక్షల కోట్లతో అన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, April 1 అమరావతి అనే పదాన్ని పార్లమెంట్లో అక్కడ వాడు ఇంక్లూడ్ చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, హీర్ ఈజ్ ఏ ఆల్టర్నేటివ్ మోడల్ దట్ ఈస్ కాల్డ్ మావిగాన్. మావిగాన్ని అతను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు చేశాడు. పాపం తేరుకొని 1 మంత్ తర్వాత 2nd మంత్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఎస్ మావిగాన్ లాంటిదే అమరావతి కూడా, ఆయన మచిలీపట్నాన్ని వదిలేసి దీనిలో విజయవాడ కార్పొరేషన్ ఉంది, మంగళగిరి కార్పొరేషన్ ఉంది, గుంటూరు కార్పొరేషన్ ఉంది అన్నాడు. ఇప్పుడు జనం నిజం అనుకున్నారేమో, అమరావతిలో ఇన్ని కార్పొరేషన్లు ఉన్నాయేమో వీళ్ళు కడుతున్న దానిలో, అంటే ఎందుకు సిఆర్డీఏ పరిధిలో అన్నారు. ఇప్పుడు ఇంకా విజయబాబు గారు మీరు కలిపి చేసింది ఏంటంటే, ఇవి కాకుండా అమరావతికి కొత్తగా 3 కార్పొరేషన్లు వచ్చేసి, ఏంది విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, దానితో పాటు కొత్త కార్పొరేషను డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి, గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఒకటి, సిఆర్డీఏ ఒకటి. ఈ 2 యాడ్ అయినాయి సిఆర్డీఏకి. అంటే 3 కార్పొరేషన్లు. అది ఇప్పటికే 2 లక్షల కోట్లతోటి జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ అనేది అవినీతితోటి ఉండిపోయింది. ఈ అవినీతికే మా అబ్జెక్షన్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి 20,000 కోట్ల రూపాయలతోటే ఒక రాజధానిని మనం ఖచ్చితంగా మావిగాని ద్వారా నిర్మించుకోవచ్చు. మేము చెప్పడం ఏంటి, రీసెంట్గా కర్ణాటక సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ, ఆ మేడం గారి నేము రీసెంట్గా మేము కూడా డిస్కస్ చేసాం. ఆవిడ అమరావతిలో జరుగుతున్నటువంటి బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక ఎన్జిఓ, ఒక లేడీ నిజంగా హ్యూమన్ రిసోర్సెస్ మీద షీఈ్ వర్కింగ్ ఫర్ ది హ్యూమన్ సైన్సెస్ లో పనిచేస్తూ ఉంది బెంగళూరు నుంచి. ఆవిడ చెప్పింది ఏంటంటే, అమరావతిలో జరుగుతున్నంత అవినీతి కానీ లేకపోతే రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి సామాజిక స్పృహను కోల్పోయి బుల్డోజ్ చేసుకొని నడుపుతున్నారు. అక్కడ మనుషులు, రైతులు, లేకపోతే వేకర్ సెక్షన్స్, రైతు కూలీలు, వీళ్ళు ఎవరూ హ్యాపీగా లేరు. ఆ భూములన్నీ ఇష్టం వచ్చినట్టు 1,00,000 ఎకరాలు తీసేసుకున్నారు. అసలు అంత అవసరం లేదు, ఉన్న దానిలో కూడా సరిగా సైంటిఫిక్గా ఏది జరగట్లేదని ఆవిడ ఒక బుక్కే రాసింది దాని మీద. ఆ బుక్ మీద మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దాని మీద జనాలకి ఎడ్యుకేట్ చేయడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మేము చేస్తూనే ఉన్నాం. సెల్యూట్ టు ది 99 టీవీ విజయబాబు గారు దాని మీద ముందుగానే ఇనిషియల్గా ఒక డిబేట్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఒక ఫారిన్ లేడీ పట్టణాలు ఎలా నిర్మితమవుతాయి, ఎక్కడెక్కడ నిర్మించబడ్డాయి, ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాల చరిత్ర చెప్తూ, ఈజ్ రియల్లీ అమరావతి ఈజ్ గోయింగ్ టు టేక్ దట్ మచ్ ఆఫ్ షేప్
లైక్ మిగతా పట్టణాల్లాగా ఉండిపోతుందా? అమరావతిలో నీళ్లున్నంత మాత్రాన, కృష్ణా నది ఉన్నంత మాత్రాన వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ల్యాండ్? ఎన్ని లక్షల ఎకరాలు కావాలి? ఆ ఎకరాల భూమిని తీసుకున్న తర్వాత అక్కడున్న రైతులు ఎటుపోయారు, వాళ్ళ మైగ్రేషన్ ఏంటి, వాళ్ళ పిల్లల చదువులు ఏంటి, ఈజ్ రియల్లీ ద ప్రెజెంట్స్ ఆర్ హ్యాపీ ఆర్ నాట్ అనేది చూసినప్పుడు ఆవిడ చాలా మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళి దళితులు, రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, వాళ్ళతో పాటు ఉన్నటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళందరితో మాట్లాడి చెప్పిన తర్వాత ఇది వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్ కన్స్ట్రక్టెడ్ అమరావతి ఇన్ ఆ ఏరియా అని చెప్పడం ఆవిడ ఒక రెజల్యూషన్ వచ్చేసి ఇచ్చేసింది. సో దీనిలో ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నిన్నదాకా సిఆర్డి ఈజ్ ఎ మెయిన్, మేము మొత్తం ఇప్పుడు నారాయణ స్కూల్స్ ఉన్నాయి చూడండి, మొత్తాన్ని మింగేసినట్టుగా. పాప నారాయణ గారు మొత్తం చేసేవాడు, ఇప్పుడు ఇంకో 2 సిఆర్డీకే హెడ్, ఇప్పుడు ఇంకొక 2 హెడ్లు తీసుకొచ్చి పెట్టారు. వాటికి ఎవరిని పెడతారో తెలియదు, ఏ హెడ్కి ఎవరిని ఇస్తాడో తెలియదు. గ్రోత్ ఎక్కడ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటరప్షన్ అక్కడే ఎవరిని పెడతారు అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఏజీఐసిఎల్ ఎండి శ్రీనివాస్, ఆయన ఐఏఎస్, ఆయన తీసుకొచ్చి పెట్టారు. పెడితే అక్కడ పరిస్థితి అంతా ఆయన గమనించిన తర్వాత ఆయన నిజాయితీ కలిగిన ఆఫీసర్ కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయన రిజైన్ చేసేసాడు. ఎంత కేవలం 6 నెలల్లోనే ఆయన మేనేజింగ్ డైరెక్టర్ గా 16 డిసెంబర్ 25 నియమిస్తే జూలై 26 ప్రారంభంలో, అంటే 3 నెలలు కాదు, సుమారు 6 నెలల వ్యవధిలో ఆయన రాజీనామా చేసేసి మహాప్రభు అని చెప్పని తప్పుకున్నాడు. ఎందుకోసం అనేటువంటిది కూడా ఎక్కడ ఒక క్లారిటీ లేదు, వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఒక్కటి చాలా కీలకం అండి. ఇప్పుడు ర్యాండమ్ గా కాదు, నా పాయింట్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధానంగా వైసీపీ ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏం జరుగుతుందనేది వేగ్గా డబ్బులు అవి జరుగుతుంది అంటున్నారు. కానీ మెటిక్యులస్గా పాయింట్ వైజ్గా తీసుకొని ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ రైజ్ చేస్తున్నాను మీకు. ఏం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ? ఇది కట్టేస్తున్నాం, అది కట్టేస్తున్నాం, బ్రిడ్జి లేకపోతే స్టీల్ బ్రిడ్జి పూర్తి అయిపోయింది, ఇనాగ్రేషన్ అవన్నీ చేస్తామంటే దాన్ని అది కాదు ఇది కాదు అని చెప్పి అంటున్నారు. కానీ మీరు మెటిక్యులస్ అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి. ఈ డెవలప్మెంట్ని వ్యతిరేకించడం కాదు, ప్రయారిటీ సీక్వెన్స్ అని ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నామండి, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? ముందు స్లాబ్ వేయాలి, స్లాబ్ వేసిన తర్వాత డోర్లు పెట్టాలి, అది ఫైనల్గా కదా గార్డెనింగ్ అనేది వచ్చేది ఆ బ్యూటీ కోసం. కానీ ఇక్కడ అమరావతిలో జరుగుతుంది ఏంటి అన్నట్లయితే చెప్తా చూడండి. అమరావతిలో ఇక్కడ ఏం చేస్తున్నారు? అమరావతి ఐ. దేనికి అమరావతి ఐ? రివర్ ఫ్రంట్, మినీ అమెజాన్. దీన్ని భూతద్దంలో చూపించి ఆహా ఓహో అని చెప్పని చేస్తా ఉంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తయిందా లేదు? స్టామ్ వాటర్ నెట్వర్క్కి మీరు రెడీగా ఉన్నారా? ఫ్లడ్ ప్రొటెక్షన్ అనేటువంటిది పూర్తయిందా? డ్రింకింగ్ వాటర్ నెట్వర్క్ పూర్తయిందా? రోడ్డు కనెక్టివిటీ పూర్తయిందా? గవర్నమెంట్ బిల్డింగ్స్ ఫంక్షనల్ స్టేజ్కి వచ్చేసాయా? ల్యాండ్ పూలింగ్ ఫార్మర్స్కి ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయా? ఇవన్నీ పూర్తి కాకుండా టూరిజం అట్రాక్షన్స్, ఐకానిక్ స్ట్రక్చర్స్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్, ఇది అమరావతి ఐ రివర్ ఫ్రంట్, ఇది ఏమన్నా ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ఫుల్ అండి? అంటే దీనికోసం ఏంటి మళ్ళీ కోట్ల రూపాయల డబ్బు దీనికి ఖర్చు చేస్తున్నారు. పీపీపీ రైట్స్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి అక్కడ అసలు మెయిన్ అవన్నీ పూర్తి అవ్వకుండా, అంటే అందరికీ సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తుంది ఏంటంటే బిల్డింగ్ పూర్తి అవ్వలేదు కానీ గార్డెనింగ్, దానికోసం బ్యూటీ, అక్కడ పిల్లలు చేసే వీటి కోసం, అంటే ఇన్వెస్టర్లను ఆకర్షించాలంటే ఇవన్నీ తప్పనిసరిగా సార్. అదే చెప్తున్నా, ఏది ముందు ఏది వెనకండి, వాట్ ఆర్ ద ప్రయారిటీస్, దీని మీద ఇన్డెప్త్. దీనికోసం అని చెప్పని ఇక్కడ చూడండి ఎంత హారిబుల్ అంటే, మినీ అమెజాన్ పేరుతో షేక్మూర్ ప్రాంతంలో డెన్స్ అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్కి 17 నుంచి 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా మీడియా రిపోర్ట్స్ మనకి తెలుస్తున్నాయి. అఫీషియల్ రికార్డ్స్ మరి ఎంత అనేది ఇంకా చూడాలి. ఇన్ని కోట్ల రూపాయలు అసలు మెయిన్ ఇది పూర్తి అవ్వకుండా దీనికి ఖర్చు చేయటం అంటే దీని వెనక ఉన్నటువంటి వాట్ ఆర్ ది ఇంటెన్షన్స్? అక్కడ అమరావతి అనేది ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకు వస్తుందా మరి ప్రభాకర్ గారు చెప్పాలి. టూరిజం వీల్స్ సెక్షన్కి 94 ఫండ్స్ వాడుతున్నారా లేకపోతే పీపీపీ ఫండ్సా? రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ కోసం సెంటర్ క్యాపిటల్ అసిస్టెన్స్ వాడుతున్నారా? మినీ అమెజాన్ స్టేట్ బడ్జెటా లేకపోతే సిఆర్డిఏ బడ్జెటా? కాదు పీపీపీను సిఎస్ఆరా? తర్వాత
ఈ ఫేక్డ్ ప్యాకేజెస్ అనేది ఏ ఫండింగ్ సోర్స్ నుంచి వచ్చింది, ప్రతి ప్రాజెక్టుకి ఫండింగ్ సోర్స్ సర్టిఫికెట్ అనేటువంటిది ప్రభుత్వం బయట పెట్టాలి, కనీసం కౌన్సిల్లో డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? దీనికి సంబంధించి మీ పార్టీ దీని మీద ఈ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారా? ప్రస్తావన చేశారు కాబట్టి ఒక 2 అంశాలు సార్. ఇప్పుడు మనం ఈ అమరావతి కోసం అని చెప్పేసి, రాజధాని కోసం అని మంత్రి గౌరవ నారాయణ గారి ఆధ్వర్యంలో ఇప్పటికి 10-15 సార్లు వెళ్ళొచ్చారు. అంతకుముందు టర్మ్లో ఇప్పుడు కూడా ఎన్నిసార్లు విజిట్ చేస్తారు, ఏమేమి కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు, ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తారు? ఒకటి, అత్యంత చిన్న రాష్ట్రం త్రిపుర ఉంది సార్, 500 ఎకరాలు కూడా లేదనుకుంటాను. రాజ్భవన్, ఇప్పుడు లోక్భవన్, అది హైకోర్టు, సెక్రటేరియట్, మినిస్టర్స్ క్వార్టర్స్ అద్భుతంగా కట్టారు. ఎక్కడ ఇలాంటి పంచాయతీలు లేవు. 4 కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు వాజ్పేయి గారి హయాంలో రాజధానులు కట్టుకున్నారు. ఎక్కడ ఈ హడావిడి లేదు, ఈ రియల్ ఎస్టేట్ దోపిడీలు లేవు. మనకి మాత్రం ఈ సౌకర్యం ఎందుకు కలిగింది సార్? అంతేకాదు, అసలు ఇంకో హారిబుల్ ఏంటంటే ఇంత పెద్ద హ్యూజ్ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ కదా, ఎందుకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటికి టెండర్ దక్కట్లేదు? చాలా ఉన్నాయి కదా ఈ దేశంలో చెప్పుకోదగినటువంటి నిర్మాణ సంస్థలు చాలా ఉన్నాయి కదా, ఒక్కటంటే ఒక్కదానికి కూడా లేదు. అమరావతి కోర్ కన్స్ట్రక్షన్ డేటాలో మెయిల్, బిఎస్ఆర్, ఇన్ఫ్రాటెక్, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఎల్ఎన్టీ, ఎన్సీసీ వంటి ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలకి పెద్ద స్థాయిలో ప్యాకేజ్ వచ్చింది. కానీ అసెంబ్లీ వర్క్, ఎల్ఎన్టీ, హైకోర్టు వర్క్ ఇవన్నీ కూడా ఎన్సీసీకి సంబంధించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కదా, ఎన్బిసిసి, ఎన్పిసిసి, ప్రాజెక్ట్ ఇండియా, ఇలాంటి వాటికి హైలీ రెప్యూటెడ్ సంస్థలకి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాజెక్టు ఎందుకు రాలేదు? దీనికి సంబంధించి ఎప్పుడైనా మరి మీరు ఈ ఇష్యూస్ని లేవనెత్తారా? ప్రతి టెండర్కి కూడా ఎంతమంది బెడ్డర్స్ వచ్చారు, అందులో సెంట్రల్ స్టేట్ పిఎస్యూలు ఎన్ని, ఎవరెవరు టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో బయటపడ్డారు, ఎవరెవరు ఫినాన్షియల్ బిల్డింగ్ వరకు వచ్చారు, L1, L2ల మధ్య ఉన్నటువంటి ధర వ్యత్యాసం ఎంత, ఇవన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి కదండి, పబ్లిక్కి చెప్పాలి కదా. ఎందుకు మరి వేర్ ఈజ్ ది ట్రాన్స్పరెన్సీ, వేర్ ఈజ్ ది అకౌంటబిలిటీ? దాన్ని ఎందుకు, వాటి మీద డిబేట్స్ ఎందుకు పెట్టట్లేదు? దీంతో పాటు సార్ ఇంకా సమయం కూడా పూర్తిగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో వాళ్ళ పార్టీ క్యాడర్స్లో డేర్ నింపినట్టుగా కనిపిస్తుంది. దాని రూటు, తర్వాత ఎప్పుడు డేటు అన్నీ కూడా త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం మనదే అని అన్నారండి. ఏంటి ఆ కాన్ఫిడెన్స్? మీరే చెప్పండి. అంటే మీరు సిఆర్డిఏ మొత్తం రాజధాని మీద అయిపోయింది అనుకుంటే ఒక అంశం, ఒక సెంటెన్స్ తోటి నేను మేము రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం స్టార్ట్ చేస్తే మమ్మల్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం, మీరు అన్నట్టుగా చేమల పుట్ట తవ్వినట్టుగా ఇన్ని రకాల కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్నటువంటి హెడ్స్ ఒక్క చోట కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి హైలీ ఎఫిషియన్సీ ఉన్న సంస్థలకి ఎక్కడ కూడా దీనిలో ఎంట్రన్స్ లేకుండా మొత్తం ప్రైవేట్ పరం, మొత్తం ప్రైవేట్. దీనిలో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఇదిగో వ్యతిరేకం. నేను అడుగుతున్నా, ఈరోజు ఐఎమ్ మేకింగ్ అన్ అపీల్ టు ది ఆల్ ద పీపుల్ ఇన్ ది సొసైటీ, ఇంటలెక్చువల్స్ కానీ, లేకపోతే ప్రైవేట్ పీపుల్ కానీ, లేకపోతే సిటిజన్స్ కానీ, లేకపోతే ప్రజాస్వామికవాదులు కానీ, దయచేసి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి మీద ఒక్కసారి మీరు కూడా కన్నేసి చూడండి, మాట్లాడండి. రెండోది, లాస్ట్లో మనకేమవుతుందంటే మనకి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వస్తారు, వచ్చిన తర్వాత ఒక రిపోర్ట్ పడేస్తారు. దాన్ని చూసుకొని మళ్ళీ ఇంకోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇదిగో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం. మా మీద ఆల్రెడీ ఒక ముద్ర వేశాడు. ఈరోజు సమాజాన్ని మేమేం కోరుతున్నామంటే, మీ ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద ఒకసారి మాట్లాడండి, వినండి, చదవండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతిని, అమరావతి 2 లక్షల కోట్ల అవినీతి ఎవరి జేబుల్లోకి వెళ్తుందో, ఏ వర్గానికి పోతుందో, ఎవరి ప్రయోజనాలకు పోతుందో, సామాన్య మానవుడికి వీళ్ళు కట్టబోయే రాజధానితో నిజంగా సంబంధం ఉందా? ఉంటే ఇంతలావున ఉన్నటువంటి జనమంతా మైగ్రేట్ అయిపోయి హైదరాబాద్కో, లేకపోతే చెన్నైకో, లేకపోతే బెంగళూరుకో, రకరకాల ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మీరు ఎవరెవరినో తీసుకొచ్చి ఈ కన్స్ట్రక్షన్ పేరుతోటి మీరు నిర్మిస్తున్న నిర్మాణాలని కూడా ఎవరి కోసం ఎప్పుడు చేస్తారు? రెండవది, మీరు అడిగినటువంటిది, మేము ప్రతిదీ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అధికార పార్టీ కానీ, కూటమి కానీ మొత్తం రాష్ట్రాన్ని దోచి అవతల పడేసింది. మీరు చెప్పినటువంటి సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ ఆయన ఇచ్చినన్ని మొత్తం ఇస్తూనే మేము ఇంకా ఇస్తామని చెప్పిన మీ ఎలక్షన్స్ ప్రామిస్ కానీ
ప్రాక్టికల్గా 2 సంవత్సరాలుగా అన్ని హంబక్కు, వీళ్ళేమి చేయట్లేదు అనేది ప్రజలు తెలుసుకున్న తర్వాత ప్రజల కోసం ప్రజా చైతన్యం నిర్మించే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 2 సంవత్సరాలుగా యూజ్డ్ టు ద పీపుల్. ఈరోజు రాజమండ్రి పార్లమెంటరీ సమన్వయ కమిటీ మీటింగ్లో జరిగినటువంటి అంశం కూడా మీరందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండండి, ప్రజల్ని నమ్ముకోండి. ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు, లాడ్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఎగనిస్ట్ ది ప్రజెంట్ గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. ఏ విధంగా దోచుకుంటారు లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి. రేపు మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు కంటెస్టే చేయనీరట. అంటే మా మీద అసలు ఇవాళ అదే రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం పెట్టిన టైంకి రాజమండ్రి నుంచి కొంతమంది కార్యకర్తలు వైసీపీలో చేరుతా ఉంటే మాజీ ఎంపీ మార్గాని భరత్ అని తీసుకెళ్ళి లాగేసేసి అరెస్ట్ చేశారు. ఇంకా ఇలా లెక్కలేదండి. ఎవరినైనా సరే లోపలేయటం, కేసు పెట్టడం, వేయటం, అంటే భయభ్రాంతులను చేసేదానికి ఎంతెందుకండి. నిన్న కౌన్సిల్లో ఏం జరిగింది? కౌన్సిల్లో అచ్చెన్నాయుడు గారు మనం అనకూడదు కానీ మళ్ళీ ఇక్కడ తీసుకురావటం లేదు కానీ ఏం మాట్లాడుతున్నారు? సబ్జెక్టు మీద మాట్లాడుతూ ఉంటే అది వదిలేసి ఒక్కొక్కళ్ళు పర్సనల్గా వెళ్ళిపోయారు మాట్లాడుకోవడం. ఎందుకు వాళ్ళ ట్రాప్ లో పడాలి? అది కూడా ఒకటే మేము తెలుసుకోవాల్సిన అంశం. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు ఒకటే పాయింట్ ఆంధ్రప్రదేశ్ లో యువతని చూస్తే ఒకప్పుడు ఉద్యమాలకి గడ్డ అంటే ఏ పార్టీ అయినా పుచ్చలపల్లి సుందరయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కాకాని గారు కానీ ఒకళ్ళని కాదండి, వాట్నాట్ వంగవీటి రంగా వరకు అనేక మంది ఒక హీరోయిక్ రోల్ పోషించినటువంటి ఆ రాష్ట్రంలో ఇవాళ యువత ఎలా తయారైపోయారంటే ఒక గిడసబారి వెరీ సారీ ఎట్లా తయారైపోయారంటే ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళకి అక్కర్లా. కానీ వాళ్ళ నాయకులు ఒక సైకోఫాన్స్గా తయారైపోయి ఏదన్నా ఒక ఆ డైలాగ్ కంప్లీట్ అవ్వదు, వాడు పొరపాటు మాట్లాడు సరే వెంటనే చప్పట్లు. ఇందాక చిన్నారెడ్డి గారు మాట్లాడుతుంటే చూసారు కదా, అది పూర్తి చప్పట్లు. కానీ ఇక్కడ వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఢిల్లీ నగరం నడిబొడ్డున ఒక పెద్ద పోలీస్ వ్యాన్ సాయుధ దళాలు వ్యాన్ వస్తే ఆ వ్యాన్కి అడ్డంగా ఒక యువతి, ఒకే ఒక్క యువతి అడ్డంగా నిలబడినటువంటి ఒక యువతి చూస్తే ఒక చేయితో మీరు ఏమైనా చేసుకుంటారని చెప్పని ఇంకొక యువకుడు కొట్టండి అని చెప్పినాడు. ఏంటి వాళ్ళు నమ్మినటువంటి ఇష్యూ బేస్డ్గా అనమాట. అలాంటి ఒక హీరోయిక్ రోల్ ఉండేటువంటి యువత లేరా అనేది నాకు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే విజయబాబు గారు మీరు ఆశించడం తప్పలేదు. అంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాలు కానీ కూడా ఉదాహరణకి మనం ఉత్తరాంధ్రను తీసుకుంటే ఉత్తరాంధ్రలో నిన్నే అది ఏ పార్టీ అయినా కానీ గౌతు లచ్చన్న గారి జయంతి ఒకటి జరిగింది. గౌతు లచ్చన్న అంటే స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరు శ్రీకాకుళం తీసుకుంటే శ్రీకాకుళంలోన చిందింది రక్తము కాల్వలై పారే కొండవాగులలోన అనే పాటలు అక్కడి నుంచి మీరు తీసుకుంటే మీరు చెప్పిన నెల్లూరు నుంచి వచ్చినటువంటి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు కానీ లేకపోతే చంద్రరాజేశ్వరరావు ఇంతమంది ఉద్దండులు ఉన్నటువంటి ఏరియాలో ఉద్యమాలు లేకపోవడం పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రతి పార్టీ మాట్లాడాలండి. సో దిస్ ఈస్ అవర్ అప్పీల్. We do not have any prejudice against anyone. Only thing we are confined to the welfare of the state. Thank you విజయబాబు గారు, థ్యాంక్ యూ జూపూడి గారు. సో చూసాం కదా మొత్తం 3 అంశాలు. తెలంగాణ కాంగ్రెస్లో తుఫాను, ఒక పక్క భూకంపం, ఈ 2 న్యాచురల్ కెలామిటీస్ని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కోబోతున్నారు. అండ్ రెండో అంశానికి వచ్చేసరికి ఇంకా ఇటు 22A గురించి కూడా మాట్లాడుకున్న అదే భూకంపం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, రూట్ చెప్పారు, డేట్ కూడా చెప్పారు. మరి తెలుగుదేశం ఎంత ధీటుగా ఆ రూట్ని డేట్ని ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీ టాక్స్ with jurist, journalist and former RTA Commissioner Vijay Babu garu.